శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడే ఎందుకు చేస్తారు? పౌరాణికమైనటువంటి విశేషం చెప్పారు. అప్పుడు సర్పయాగాన్ని ఆస్తిక మహర్షి వచ్చి ఆపడం, నాగులు మిగిలినటువంటి వాళ్ళందరూ బ్రతకడం, అప్పటి వరకే చాలా నాగజాతి నశించటం కూడా జరిగింది. ఇదంతా జరిగింది గనక దానికోసమని. ఇక మన పండుగలు ఏవి చూసినా పురాణాల్లో వీటికి సంబంధించినటువంటి ప్రతీకాత్మకంగా ఉండే విశేషాలు కొన్ని ఉండగా మనకి సామాజికంగా ఉండేవి కూడా చాలా ఉన్నాయి. అలాగే జ్యోతిష్శాస్త్రపరంగా ఉండే అన్వయాలు ఉన్నాయి, అవి మనకి శంకరమంచి వారు చెప్తారు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి మన ఔన్నత్యానికి సహకరించేవి కొన్ని ఉన్నాయి. భౌతికమైన మన ఆరోగ్యానికి తోడ్పడేటటువంటివి, వీటన్నింటినీ కలిపి మనం ఒక పండుగగా చేసుకోవడం అనేది మన సనాతన భారతీయ సంప్రదాయంలో ఒక అంతర్భాగంగా మనకు కనపడుతుంది. అట్లాంటి దాంట్లో ఇప్పుడు ఎందుకు చేస్తారంటే, ఇప్పుడే స్వర్ణశర్మ గారు చెప్పారు, పొలాలకు పెడతారు, ఆ తరువాత కట్టెలు కొట్టుకోవడానికి ఎడతారు, అడవులకు ఎడతారు. వీటన్ని చోట్ల కూడా మనకి సర్పాలు కనపడతాయి. వానలు పడేటప్పటికి పొలాల్లో పనులకు వెళ్ళగానే అప్పటి వరకు నెరియల్లో ఎక్కడో దాక్కున్నటువంటి పాములు బయటికి రావడం, ఆ తర్వాత ఈ పొలానికి పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళు భయపడి వాటిని చంపడం. అసలు అవి చంపుతారని మనిషి కనపడడానికే వాటికి ఇష్టం ఉండదు. మనకి ఎంత పనికిరాదో సర్ప దర్శనం, వాటికి కూడా మానవుల దర్శనం అంత ఇష్టం ఉండదు. కనపడంగానే వీలైతే తల దించుకుని వెళ్ళిపోతాయి. మంచి జాతికి చెందినటువంటి నాగజాతికి చెందినటువంటి సర్పాలు, మామూలు సర్పాలు అయితే కాటేసే ప్రయత్నం చేస్తాయి. కనుక అందువల్ల వాటిని కూడా మనం ఏమీ చెయ్యకూడదు. పర్యావరణానికి అవి కూడా కావాలి. ఎందుకంటే ఎలుకలని మనం అధిగమించాలి అంటే మనం ఎలుకలను తట్టుకోవడం చాలా కష్టం. పాములే ఆ పని చేయగలవు మనకి. అందుకని పొలాలలో పంటలన్నింటినీ ఎలుకలు కొట్టేయకుండా ఉండాలి అంటే, మొదళ్ళు కొట్టేస్తాయి, ఉండాలి అంటే పాములు అవసరం ఉంది. మీరు పొలం పనులు చేస్తున్నారు, సరిగ్గా వానలు పడుతున్నాయి, పుట్టల్లోంచి పాములు బయటకు వస్తాయి, నీళ్లల్లో ఉండలేవు, అవి తడిలో చాలా కష్టం, వాటికి నేల మీద పాకాలి కదా, ఇబ్బందిగా ఉంటుంది. కనపడితే వాటిని గౌరవించండి అని చెప్పి, అలా గౌరవించటానికి కారణంగా ఈ సర్పాలలో ఉండేటటువంటి జాతులలో ఒక్కొక్క జాతికి సంబంధించినటువంటి ఒక్కొక్క నామాన్ని తీసుకున్నారు. మనం మామూలుగా అంటాం సర్పాలు పాములు అంటే ఒకటే అని అనుకుంటాం. మనకే సర్పాలు నాగులు తేడా ఉన్నాయి. అంతేకాకుండా మీరు రెప్టీలియా అని చెప్పబడేటటువంటి సర్పశాస్త్రాన్ని చూసినట్టయితే ఎన్ని రకాలైనటువంటి పాముల్లో జాతులు ఉన్నాయో వీటన్నిటి వివరాలు మనకి సర్పశాస్త్రంలో ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ వివరాలు ఉన్నాయి. వీటన్నింటికి ఒక్కొక్క దాళ్ళకి ఒక్కొక్క ప్రతినిధిగా వీటి పేర్లు, మనం ఇవాళ తలుచుకున్న పేర్లన్నీ ఆ ఒక్కొక్కటి ఒక్కొక్క జాతికి ప్రతినిధి. వీళ్ళందరినీ తలుచుకుని మిమ్మల్ని మేమేం చెయ్యము, మీరు మమ్మల్ని రక్షించండి అని అడుగుతాం. ఇలా అడిగితే నిజంగా మనం అడిగితే ఊరుకుంటాయా అండి? వాటికి ఏమి మనం అడగగానే మన భాష వాటికి అర్థమవుతుందా? కానీ అర్థమవుతుంది. ఎందుకు అంటే సర్పాలకి మనిషి యొక్క భావాలు వాటి యొక్క మెదడు మీద ప్రతిఫలిస్తాయి. వాటికి మెదడు అద్దంలాగా ఉంటుందే తప్ప మెదడులో మనకు ఉండేటటువంటి కణాలు అవేమీ ఉండవు. అంటే ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్కలా ఉంటుంది కనుక అది అద్దంలా ఉంటుందేమో, గ్లాస్ కాదు మిర్రర్, తేడా ఉంది. అద్దంలాగా ఉంటుందేమో, మనం దాని దగ్గర నిలబడి ఇది మనని కాటేస్తుందేమో అని మన మనసులో భావన ఉంటే వీడు నన్ను చంపేస్తాడేమో అని దానికి ట్రాన్స్లేట్ అవుతుంది. మనం దానికి నమస్కారం చేస్తే అది కూడా మనకి నమస్కారం చేసి పక్కకి వెళ్తుంది. అంటే ఉత్తమ జాతికి చెందినటువంటి సర్పాలు మాత్రమే, బురద కొయ్యలు, కట్ల పరుగులు ఇట్లాంటివి కాదు. అంచేత అందువల్ల ఆ ఉత్తమ జాతికి చెందినటువంటి సర్పాలని మనం కాపాడుకోవడం కోసం, ఎందుకంటే అనేక రకాలుగా పాముల్ని చంపేసేవాళ్ళు ఉన్నారమ్మా. ఒకటి భయపడి చంపేవాళ్ళు అయితే వాటిపైన చర్మం కోసం, వాటి విషం కోసం పాముల్ని చంపేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వాటి నుండి వాటిని రక్షించటానికి ఇప్పుడు భయంతోనో కోపంతోనో జనమేజయుడు చేసినటువంటి పనిలాగా చేసేటటువంటిది కాకపోయినా, స్వార్థంతో చేసే ఉన్నా వీటన్నింటి నుంచి దూరంగా ఉండడానికి
ఒకరోజు వాటిని పూజించుకోవాలి. ఏ రోజు బాగుంటుంది? వాటిని రక్షించిన రోజు ఏదైతే అది బాగుంటుంది. వాటికి రక్షణ ఎప్పుడు కలిగింది? శ్రావణ శుద్ధ పంచమి నాడు కలిగింది కనుక ఆ రోజుని పాములను రక్షించే దినంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అని. ఇవాళ మనం పర్యావరణ దినోత్సవాలని అవని ఇవని ఎన్నో పెట్టుకుంటున్నాం. పర్యావరణంలో సమతౌల్యత కావాలి అంటే సర్పాలని కూడా మనం దేవతలుగా భావించి వాటికి తగిన స్థానాన్ని ఇచ్చి వాటిని మనం అవి చక్కగా ఉండేట్టు చూసినప్పుడు మాత్రమే పర్యావరణం బాగుంటుంది. అందుకని ఆ పౌరాణిక మనకి పురాణాల్లో వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి రక్షించబడిన రోజు ఏదైతే ఉందో దాన్ని సర్పాలని పూజించే రోజుగా మనకి చెప్పడం జరిగిందమ్మా. ఇది ఇందులో ఉన్నటువంటి విషయం.